మరి పోతే నేను చాలా మండలాల్లో ప్రోగ్రామ్స్ ఉంటే లేట్ అయింది, 4 గంటలకు అనుకున్నాం, 5 గంటలకు లేట్ అయింది. ఈరోజు నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు, నాతోటి నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సోదరిమణులు, ఆడపడుచులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. రైతులందరూ కూడా మరి ఈరోజు షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి సంబంధించినటువంటి చెక్కులు రావడం జరిగింది. రాగానే ఎంఆర్ఓ గారిని అడిగిన మరి తులం బంగారం సంగతి ఏమైనా ఇక రాలేదు అంటున్నారు. మొన్న ముఖ్యమంత్రి కూడా కలిసి అడిగిన ఏమైందా మా ఆడపడుచులందరూ పెళ్ళిళ్ళు కూడా పోస్ట్పోన్ చేస్తున్నారు, తులం బంగారం ఇస్తామని, మరి ఇంకా ఇవ్వకపోతే మరి పైసలు లేవని అంటున్నాడు. మరి ఆ రోజు ఒప్పుకుంటే కదా, ఆ రోజు అందరికి ఇస్తాంటివి, మహిళలకు 2,000 ఇస్తాంటివి, 4,000 రూపాయలు పెద్ద మనుషులకు ఇస్తాంటివి, పెన్షన్లు ఇస్తాంటివి, అన్ని మరి ఉత్తపడమైపోయి మరి కనీసం ఆడపడుచులకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, 2,500 రూపాయలు ఇస్తాను, వాళ్ళు ఇస్తే ఆశీర్వదిస్తారు, మరి ఎప్పుడు ఇస్తామనంటే అన్న ఖజానా పైసలు పిల్లలు ఏడకలు కట్టాలంటాడు. ఆ రోజేమో ఓట్ల కోసమేమో అన్నీ చెప్పి సరే కనీసం నేను ఏమంటానంటే కనీసంకి పెళ్లి చేసుకునే వాళ్ళకన్నా ఖర్చులో బంగారం ఇస్తే బాగుంటున్నాయి. మొన్న కనిపించిన ఖర్చులో బంగారం కోసం వెయిట్ చేస్తామంటే ఉన్న ఈ 1,00,000 రూపాయలు కూడా వాపసు కోటికని నేను ఊరికొచ్చిన. ఏదేమైనా నేను ఆ రోజైనా ఈ రోజైనా మీకు మాట ఇచ్చిన, నేను గత 6 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీల మాట్లాడుతున్నాం. రుణమాఫీ గురించి కూడా ప్రత్యేకంగా చాలాసార్లు మాట్లాడిన తర్వాతనే ఆయన దేవుళ్ళ మీద ఓటు పెట్టుకున్నాడు, ఆగస్టులో మాఫ్ చేస్తాను. ఇప్పుడు పైసలు ఏమైనా ఢిల్లీలో కూర్చున్నాడు. మొన్నటి దాకా 500 ఢిల్లీలో కూర్చొని బ్యాంకులో చుట్టూ తిరిగిండు. ఎఫ్ఆర్బిఎం చట్టంలో రాకుండా నాకు ఎట్లన్నా కానీ 30,000 కోట్లు రావాలని హైదరాబాద్ చుట్టూ భూములన్నీ బ్యాంకులో తాకట్టు పెట్టింది. నేనేమో ఒక రుణమాఫీకి ఇట్లా చేస్తామంటే మరి మిగిలిన హామీలు ఎట్లా 420 హామీలు ఎట్లా, పెన్షన్ ఎప్పుడు ఇస్తావు, ఆడపడుచులకు ఇస్తామని హామీలు ఎప్పుడు ఇస్తామని అంటే అన్న బుద్ధి గడ్డ దగ్గరని అని అంటాడు. ఏదేమైనా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీ అయినా నెరవేర్చే వరకు మీ అందరి గొంతుకై భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం చేస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నాను. మనకి ఏ హామీలు ఇచ్చిండో ఆ హామీలు నిలబెట్టాల బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఒకవైపు అభివృద్ధి కావాలా, మరోవైపు ఇక్కడ ఇచ్చిన రైతులకు ఇచ్చిన హామీలు కానీ, పేద బడుగు బలిన వర్గాలకు ఇచ్చిన హామీలు కానీ నిలబెట్టడం కనీస బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఇల్లు కట్టిస్తామన్నట్టు కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పటికే 2,60,000 రూపాయలు ఇస్తా అంటున్నది. మరి ఆ స్కీమ్లో జాయిన్ అయితే అన్నాడు, ఇప్పటివరకు దాన్ని కూర్చోలేదు. నేను ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో అన్ని అంశాల మీద మాట్లాడతా. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ, ఈ ప్రాంతంలో ఇచ్చినటువంటి హామీల విషయంలో కానీ, మీ అందరికీ రావాల్సిన ప్రతి సంక్షేమ కార్యక్రమం విషయంలో కానీ ఖచ్చితంగా మీకు బిడ్డలుగా పోరాటం చేస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ చెక్కుని పంపిణీ చేయాల్సిందిగా ఎంఆర్ఓ గారిని, ఎంపీడీ గారిని నేను అడుగుతాను.